నవ్యాంధ్ర నిర్మాత మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారికి, వేదిక నిర్మించిన పెద్దలందరికీ, ఈరోజు వేదిక ముందు విజయవాడ నగరాభివృద్ధిలో వివిధ రంగాల్లో విశిష్టమైన పాత్ర నిర్వహించిన జ్ఞానవృద్ధుల్ని, పెద్దల్ని అందరినీ కూడా చూసే అవకాశం కలగటం గొప్ప ఆనందాన్ని కలిగించిందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. పెద్దలందరికీ నమస్కరిస్తూ విద్యార్థులకు కూడా ఈ స్వర్ణోత్సవ శుభ సందర్భంలో నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సిద్ధార్థ స్వర్ణోత్సవాల్లో నేను పాల్గొనడానికి ప్రధాన కారణం ఏంటంటే, మీ నాన్నగారు మండల వెంకటకృష్ణారావు విద్యామంత్రిగా ఉండగా ఈ కళాశాలకు అనుమతి ఇచ్చి జలగ వెంగళరావు గారు ఆనాటి ముఖ్యమంత్రి గారి చేత ప్రారంభోత్సవం చేయించారు. మీరు ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా ఉండాలి అని చెప్పని పెద్దలు రాజయ్య గారు, లక్ష్మణరావు గారు నన్ను ఆదేశించారు. వారి ఆదేశాల ఫలితంగా ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగిందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. ఈ సందర్భంలో విజయవాడ నగరం గురించి ఒక మాట చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మా విజయవాడ, అవనిగడ్డ రెండూ కూడా ఒకే ఉత్తర్వులో పంచాయతీలే. కానీ ఇవాళ అవనిగడ్డ పంచాయతీగానే ఉంది కానివ్వండి, విజయవాడ మహానగరం అయింది, ఇప్పుడు రాజధాని నగరం కూడా అయింది. దానికి మొట్టమొదటి కారణం ఏంటి? కృష్ణా ఆనకట్ట. రెండవ కారణం రైల్వే కూడలు కావటం. అప్పట్లో విద్యా కేంద్రం అంటే మచిలీపట్నం. ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒకరు నెల్లూరు నుంచి బెజవాడ గోపాలరెడ్డి గారు వచ్చి బందర్లో చదువుకున్నారు. మరో గుంటూరు ప్రాంతం నుంచి నరసరావుపేట నుంచి వచ్చి కాసు బ్రహ్మానందరెడ్డి గారు బందర్లో చదువుకున్నారు. అంటే అప్పట్లో కేవలం బందరు మాత్రమే విద్యా కేంద్రం. కానీ విజయవాడని విద్యల వాడ చేసింది మాత్రం సిద్ధార్థ అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. అంతపూర్వం ఎస్ఆర్ఆర్ కాలేజీ ఉండొచ్చు, లైలా కాలేజీ ఉండొచ్చు, కానీ ఆ రోజున చిన్నగా మా నాన్నగారు వెంగళరావు గారు ప్రారంభించింది ఒక కళాశాల మాత్రమే. కానీ ఇవాళ 18 విద్యా సంస్థలతో మహోన్నత విద్యా కేంద్రంగా విజయవాడను తీర్చిదిద్దిన సిద్ధార్థ అకాడమీకి నేను హృదయపూర్వకంగా ఈ సందర్భంలో ఈ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందన తెలియజేస్తున్నాను. ఇక నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే, తెలుగు భాషా సంస్కృతులను కాపాడుతున్న విద్యా సంస్థ ఏదైనా ఉందంటే అది ఒక సిద్ధార్థ కళాశాల మాత్రమే. సిద్ధార్థ కళాపీఠం ద్వారా వారు విశేషమైన సేవలు అందిస్తున్నారు.